ఇంకో పక్క మున్సిపాలిటీలో మీరు చూస్తే 90 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఉంది. చెత్త ఉంటే ఏం చేస్తాం? ఊడ్చి ఎత్తకపోయి ఎక్కడో చెత్త దీంట్లో వేస్తాం. ఒకప్పుడంతా కూడా మీరు చూస్తే మనం ఇంట్లో వేసిన చెత్త రోడ్డు మీద ఉండేది. అవన్నీ కూడా క్లీన్ చేసి మనం కొత్త పాలసీ ఒకటి తీసుకొచ్చాం. ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోవాలని చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, ఇంకో పక్క చెత్త నుంచి కాంపోస్ట్ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోయాం. అవన్నీ కూడా నాశనం చేసి మా నారాయణ అడిగితే ఎప్పుడు లోపల పనిచేస్తావా అంటే ఇంకా 2 ఏళ్లు పడుతుందంటే 2 ఏళ్లు కుదరదు. రేపు రాబోయే అక్టోబర్ 2వ తారీఖున చెత్త ఎక్కడా లేకుండా చేసే బాధ్యత మీదని నారాయణ గారికి చెప్పే పరిస్థితి వచ్చాం. చేసింది ఎవరు? పారిపోయారు. మీరు పనిష్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే 11 సీట్లు కాదు, 1 సీటు గెలవడానికి అర్హత లేని వ్యక్తులు. ఇంకొక మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు.